హై వ్యూవర్స్, లాస్ట్ 10 డేస్గా ఈ క్యాటలిస్ట్ ఏపీ ఛానల్లో ఏ వీడియోలు పెట్టినా కింద వాంటెడ్గా కామెంట్లు, ఒకటే రకమైన కామెంట్లు. సూపర్ 6 పథకాలు ఏమైనాయి, జగన్ చేసిన కదా చంద్రబాబు చేస్తున్నాడు, చంద్రబాబు మాట తప్పుతాడు, చంద్రబాబు మాటల చేతలో ఏముండదు. ఒరే, పేటీఎం వాళ్ళకి మరలా 5 రూపాయలు పోతే 10 రూపాయలు ఏమైనా ఇస్తున్నారా? లేదా ఎన్నిసార్లు బ్లాక్ చేస్తే మరి ఎక్కడి నుంచి వస్తున్నారు బాబు మీరు? అసలు జగన్ 2019 ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు? అధికారులకు వచ్చా ఒక్కటి సవ్యంగా చేశాడా? ఒక్కటి చెప్పండి సవ్యంగా. సిపిఎస్ రద్దు చేశాడా? జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? డిఎస్సి ఇచ్చాడా? పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, పోలీసు ఉద్యోగాలు భర్తీ చేశాడా? పోనీ ఇంట్లో 15,000 ఇస్తాడు, అంతమందికి ఇచ్చాడా? పర్ హెడ్ అన్నాడు, అది 15,000 ఇవ్వాల, 14,000, 13,000, చివరి 12,000 చేశాడు. టీచర్ జీతాలు లేవు, సిపిఎస్ రద్దు లేదు, ఇలా చెప్పుకుంటూ పోతే 3 రాజ్యాలు అన్నాడు, 3 మొక్కలు చేశాడు. ఒక్కటి గుండె మీద చేసుకొని జగన్ రెడ్డి చేసిన ఒక్క మంచి పని చెప్పండి చాలు, ఒక్క మంచి పని చెప్పండి. చివరికి నాడు నేడు అని చెప్పేసి ఈ విద్యకు సంబంధించి కూడా చాలా చోట్ల రంగులేసి హడావుడి చేసే తప్ప ఇప్పుడు పెచ్చులు పడుతుంది చాలా చోట్ల. ఎక్కడన్నా ఏదైనా నిజంగా మంచి చేశాడంటే ఆ స్కూల్ యూనిఫాము, ఆ బ్యాగులు, బుక్స్ అనుకుంటే అందులో కూడా నకిలీ, అందులో కూడా భయంకరమైన ఫ్రాడ్. ఇంకేంట్రా ఆయన చేసిన మంచి? వీడియో అటాచ్ చేసిన చూడండి రా బాబు. ఇంకా జగన్ బానిసలుగా ఉంటూ ఇంకా జగన్ నమ్ముతూ ఎవరైతే ఉన్నారో వారి కోసం ఈ వీడియో. ఏమని? చంద్రబాబు నాయుడు చెప్పిన వాటిలో వచ్చేసి పెన్షన్లు పెంచుతా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి లాగా 3,000 చేస్తా అని చెప్పేసి 2,250, 2,500 ఇలా చేయాల. 4,000 అన్నాడు, ఎట్ ఎ టైం 4,000 చేశాడు. ఏప్రిల్ మే డబ్బులు కూడా కల్పిస్తాడని కల్పించేశాడు. 4,000 పెన్షన్ చేశాడా లేదా? ఈరోజు మత్స్యకారులకి వారికి 20,000 రూపాయలు సాయం అన్నాడు, ఇచ్చాడా లేదా? తర్వాత ఈ అంటారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదో ఉండే, దాన్ని తీసి అవతల పడేశారా లేదా జగన్ది? తర్వాత వచ్చేసి క్యాంటీన్లు అయ్యా బాబు, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారా లేదా? స్కూళ్ళలో పిల్లలకు సంబంధించి కావచ్చు, ఏ స్కీమ్ అయినా సరే చంద్రబాబు పేర్లు, పవన్ కళ్యాణ్ పేర్లు పెడుతున్నారా? లేదా మన డొక్క సీతమ్మ, సర్వపల్లి రాధాకృష్ణ, అంబేద్కర్ విద్య లైక్ ఇవి పెడుతున్నారా? ప్రతి దానికి ఆయన జేబులో డబ్బు ఇచ్చిన ప్రతి దానికి జగనన్నా వైఎస్ఆర్. పిల్లికి బిచ్చమెట్టడు ఆ మనిషి, మీకు తెలియదు అది. సో పథకాలకు పేర్లు వచ్చేసి వీలే పెట్టుకోవట్లా. అండ్ గతంలో ఏవైతే మంచి పథకాలు అవి కంటిన్యూ చేస్తూ మళ్ళీ కొత్తవి తీసుకొస్తూ ఉన్నారు. ఊళ్ళో రోడ్లు వేస్తున్నారు, ఉద్యోగాలకు సంబంధించి డిఎస్సి ఇచ్చున్నారు. రేపు జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఆల్రెడీ పోస్టులు ఎస్సీ వర్కర్ కూడా సాగున్నారు, అది అయ్యింది. ఇప్పుడు వదులుతున్నారు పోస్టులు. బ్యాలెన్స్ ఇంకేముంది? ఇదిగో ఇంటింటి ఆడవారికి ఒక్కొక్కరికి 1,800, 1,500 ఇది ఇస్తాను నెల, అదొకటి బ్యాలెన్స్ ఉంది. అండ్ ఉచిత బస్సు ఒకటి బ్యాలెన్స్ ఉంది లేడీస్ సంబంధించి. నాకు తెలిసి ఆల్మోస్ట్ మొన్నీ కంప్లీట్ అయినాయి. రేపు మే నెలలో కానీ జూన్లో కానీ ఈ రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ డబ్బులు ఇవ్వటం అదొకటి ఇస్తా అన్నారు. ఇంక ఏమీ కంప్లీట్ చేయలేదు. ఆల్మోస్ట్ అన్నీ అయినాయి కదా కళ్ళ ముందు. అది కూడా 1 year లోపు మొత్తం చేసేసారు. బ్యాలెన్స్ 2-3 ఉన్నాయి. అసలు ఏమి ఇవ్వలేదు. కళ్ళేడు దొబ్బేమివి లేదన్నప్పుడు వినపడదా? లేదు అన్నప్పుడు ఏమైనా సరే మేము ఏ కామెంట్లు పెడతామని చెప్పేసి రెడీగా ఉన్నారా మీరు? ఆమె ఎవరు ఒక ఆమె పెడుతుంది, ఆమె చూసి చక్కగా చదువుకున్న ఆమెలాగా ఉంది. ఆమె ఛానల్ కూడా ఉంది, కామెంట్లు పెట్టింది అప్పుడప్పుడు, చాలా పద్ధతిగా పెట్టింది కామెంట్. అందుకని చెప్పేసి నేను బ్లాక్ చేయట్లా. కానీ ప్రతిసారి కూడా చూసారా ఒక కామెంట్ కూడా చంద్రబాబు పాజిటివ్ లేదు, చూసారా చంద్రబాబు నాయుడు మంచి చేయట్లేదు, నెక్స్ట్ టైం బ్లాక్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. నాకు చిరాకు వస్తుంది చూడండి కామెంట్లు చూసి. అసలు ఎంత ఫూలిష్గా ఉన్నారంటే నిజంగా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి 2019-24 మధ్య 2019-24 మధ్య నేనే చెప్పా, ఏ జర్నలిస్ట్ ఆ మాట చెప్పలా. జగన్మోహన్ రెడ్డి తనకంటూ ఒక సైన్యాన్ని తయారు చేస్తున్నాడు. అది సైన్యం కాదు, సైకో బ్యాచ్. వాళ్ళకి జగన్ ఏది చెప్తే అదే ఫాలో అవుతారని. ఎగ్జాక్ట్గా ఈరోజు అలాగే ఉన్నారు వాళ్ళు, ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఒరే వెళ్ళి ట్రీట్మెంట్ అనేది తీసుకోండి, లేదా జగన్కి దూరంగానే జరగండి, లేదంటే ఏదో మిమ్మల్ని బలి చేస్తాడు మీ జగన్. నెక్స్ట్ వీడియోలో అటాచ్ చేస్తాను చూడండి, ఆ మహానుభావుడు ఏం చెప్పాడు, ఏమైనా చేశాడా లేదా అని. చంద్రబాబు నాయుడు మాత్రం, పవన్ కళ్యాణ్ మాత్రం వాళ్ళు చెప్పింది ఏదో చేస్తూనే పోతూనే ఉన్నారు. 1 year లోపే దాదాపు 80% హామీలు ఫుల్ఫిల్ చేశారు. ఆ బ్యాలెన్స్ ఉన్నవి కూడా త్వరలో ఫుల్ఫిల్ చేస్తారని అయితే అనుకుంటూ ఉన్నా. ఆ నిరుద్యోగ భృతి, ఈ నిరుద్యోగ భృతి విషయంలో నేను ఇప్పటికి కూడా నాకు అది ఇష్టం ఉండదు. జాబు ఏమంటారు దాన్ని, ఉద్యోగాలు కల్పించండి అండ్ జాబ్ నోటిఫికేషన్ ఇవ్వండి, ఇది మాత్రం నేను అడుగుతా. ఇక వాలంటీర్లకు సంబంధించి నేను గతంలో వాలంటీర్ వ్యవస్థకి విరుద్ధమే, ఇప్పుడు విరుద్ధమే. బట్ ఆ వాలంటీర్లు అన్న వాళ్ళు పాపం నెలకు ఎంతమంది డబ్బులు తెచ్చుకున్నారు, ఇప్పుడు వాళ్ళకి పాపం చేతులు ఏమీ లేదంట, అందుకని నిరుద్యోగ భృతిని అడుగుతున్నారు. సో అలా కాకుండా వారికి మన చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఊళ్ళల్లోనే ఉంటూ వారికంటూ ఏదో ఒకటి చేతి వృత్తిలో, లేదంటే ఎంఎస్ఎంఈ సెక్టర్, మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో వాటిలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉపాధి కల్పించడం ఏదో ఒకటి చేయండి సార్. ఎవరైతే వాలంటీర్లుగా చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా వైసీపీలను అనుకోకండి, అలా వాడేసుకున్నారు అంతే పాపం వాళ్ళని.
ఇప్పటికీ నేను చెప్తున్నాను కదా, క్రైస్తవులలో పాపం చాలామంది ఎస్సీలుగా ఉంటూనే ఇప్పటికీ తెలిసి తెలియకుండానే మరలా తెలిసి తెలియకుండానే పాపం ఒక ట్రాప్లో ఉండి, ఒక ట్రాన్స్లో ఉండి వాళ్ళ మత పెద్దలు ఏది చెప్తే అది పొలిటీషియన్స్ చెప్తే అది చేసుకుంటా పోతా ఉన్నారు. దయచేసి పాపం వాళ్ళు మారండి. ఒకప్పుడేమో అంటరాంతరం అంటే వాళ్ళని దూరంగా పెట్టి ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడేమో మతం మార్చి కూడా అదే దూరంగా పెడతా ఉన్నారు. అదేంటో వాడుకుంటున్నారు. అదే వాళ్ళకి తెలియట్లా. నేను ఎంత మంచి చెప్తున్నా మళ్ళీ నా దగ్గరికి వచ్చి మళ్ళీ నా మీదే హడావుడి చేస్తూ ఉంటారు వాళ్ళు. చెప్పాను కదా, మంచి చేతానికి వచ్చాను రా బాబు అని అసలు నమ్మట్లా. ఎందుకంటే ఒకవేళ బానిసత్వంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి. సో వీడికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు చెప్పింది అయితే చేస్తూనే వెళ్తున్నారు. బ్యాలెన్స్ ఉన్న వచ్చేసి నాకు తెలిసి 1 year 2 years కంప్లీట్ అవుతాయి. నిరుద్యోగ భృతి విషయంలో నేను అనుకోవటం అయితే మాత్రం ఇప్పట్లో అయితే కాదు, మేబీ ఇంకొక 1 year అయినా సరే అవదని నేనైతే అనుకుంటున్నా. నోటిఫికేషన్ వచ్చేలాగైతే చూసుకోండి, లేదా ప్రైవేట్ సెక్టర్లో మీకు ఉద్యోగాలు కల్పించేలాగా అడగండి.